సెంటర్ ఫర్ లవ్ రిలీజన్ గొప్ప సామాజికవేత్త డిఎం రవిప్రసాద్ గారు, ప్రొఫెసర్ డిఎం రవిప్రసాద్ గారు దాన్ని ఏర్పాటు చేయడం, ప్రజాపాలన పరివర్తన పీపుల్స్ డెమోక్రసీ బేసిక్స్ అనేది భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయినప్పటికీ మనం ఇంకా వికసిత భారత్ పేరిట ఏదో ఉత్సాహం చేసుకున్న తహాతహలాడుతున్న ఈ సందర్భంగా ప్రజలు ఏ రూపకంగా మారినో ఏం మారిందని ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజల్లో మార్పు జరగాలన్నా లేకుంటే పాలకుల్లో మార్పు జరగాలన్నా అనేదిగా ఒక వినూత్న కార్యక్రమం, ఒక అంశం తీసుకొని, ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్ తీసుకొని ప్రజాపాలన పరివర్తన పీపుల్స్ డెమోక్రసీ బేసిక్స్లో ఏమేమి ఉండాలి, ప్రజలలో ఏముండాలి, ప్రజల్లో ఏ అవన్నీ తీసుకురావాలనేది ఒక చేంజెస్, ఒక వినూత్నమైన రీతిలో ప్రజల్ని ఒక మార్పు తీసుకొచ్చే విధంగా ప్రజల్లో పరిపాలన విధానము, అడ్మినిస్ట్రేషన్ విధానము, ప్రజల్లో ఓటు స్వచ్ఛందంగా వేసే విధానము, ఇవన్నీ మార్పు చేసినట్టే ఈ సమాజం గ్రామాభివృద్ధి, దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి ఈ విధంగా ఒక సైక్లోన్ సిస్టంలో మనం మారడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ప్రతి పాలకుడు వచ్చి ప్రజల యొక్క ప్రాపర్టీని, ప్రజల యొక్క రిసోర్స్ని, ప్రజల యొక్క హెల్త్ను, ప్రజల యొక్క విద్యను, వైద్యాన్ని తీసుకుపోయి 10 మందిల చేతులు పెట్టే విధంగా ఇప్పుడు పరిపాలన కొనసాగుతుంది. అది ప్రజలకు ప్రజల్ని అణచివేతకే దారితీత తప్ప ప్రజల అభివృద్ధిని, వికసిత భారత్గా మనం ఎప్పుడు చూడలేము. వికసిత భారత్ అంటే ప్రతి ఒక్క పేదవాడు, నిరుపేదగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కటిక దరిద్రంలో, బిలో పవర్టీలో ఉన్న ప్రతి పేదవాడిలో ముఖంలో ఒక చిరునవ్వు చూడాలి అంటే వారి కోసం ఏం ఆలోచన చేస్తున్నారనేది పాలకులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 75 ఏళ్ళ కులంపేట, మతంపేట, డివైడెడ్ రూల్, విభజించి పరిపాలించి ప్రజల్ని చిన్నభిన్నం చేసి, ప్రజల్ని ఏకాకులం చేసి, ఒక వర్గాన్ని దూరం కొట్టి ఒక వర్గాన్ని దగ్గరేసుకొని ఓటు వ్యవస్థను పెంచి పోస్తున్న కాలం ఈ వ్యవస్థ ఎప్పుడు కూడా మారదు. అందుకే భారతదేశంలో 196 దేశాలలో 195 పైచిల దేశాల్లో అవినీతిలో భారతదేశం 49వ స్థానంలో ఉంది. ఇంకొక దేశము 43వ స్థానం ఉంది. పాకిస్తాన్ ఏడుతున్న పాకిస్తాన్ 40 స్థానంలో ఉంది. అంటే భారతదేశమే అన్నిట్లో ముందుంది. అంటే 49 స్థానం ఉన్నవాడు పరిపాలకుడు ఏ పరిపాలన చేస్తుంటే ప్రజలకు ఒక చక్కటి మెసేజ్ వెళ్ళాలి, ప్రజల్లో ఒక వినూతనమైనటువంటి చైతన్యం రావాలి, ఓటు మీద వాళ్ళు మంచి అవగాహన చెందాలి, ఒక మంచి సామాన్యుడిని, ఒక మిడిల్ పీపుల్ను ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సర్పంచ్గా, ఒక కార్పొరేటర్గా ఎన్నుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది. ఈ దేశ అభివృద్ధి చెందాలంటే సామాన్యుడు గెలవాలి, గెలిచినప్పుడే ఈ దేశ అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే చేంజ్ లాజికల్ ఈ లవ్ రిలీజన్లో భాగంగానే మేమంతా ఇక్కడున్న కార్యకర్తలు అందరం కూడా వెన్నంటూ భుజం కలుపుకొని ఒక సోషల్ వర్కర్స్గా ప్రజలకు ఈ మెసేజ్ తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ వచ్చిన వాళ్ళందరి మీద ఆధారపడిందని కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ముగిస్తున్నాను.